గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా మంచి అప్డేట్ మనకి. ఇది మార్కెట్లో ఒకసారి మనం ఇది మనకు ఎక్స్పైర్ అప్పుడు కూడా చాలా రకాలుగా ఉంటుంది. ఇది మనకు అది ఏంటిదో ఒకసారి చూద్దాం. చూసినట్టు ఇక్కడ మనం మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రీవ్యూ క్లోజ్ 23,361లో అయితే ఓపెన్ మాత్రం మనకు 23,509లో ఓపెన్ అయింది. 509లో ఓపెన్ అయింది. అయితే ఇటువంటప్పుడు మనము పిఈసి అనేది చాలా బ్రహ్మాండంగా పెరగడం జరిగింది. పిఈ అనేది కూడా కొంచెం మూమెంటం తీసుకుంది. అది ఎక్కడి నుంచి మూమెంటం తీసుకుంది అనేది ఒకసారి మీకు చెప్తాను నేను. చూసినట్లయితే ఇక్కడ చూడండి, పిఈ అనేది మనకు మండే రోజు ఇక్కడ క్లోజింగ్ అయింది. ఓకేనా, మండే రోజు క్లోజింగ్ అయింది. దీని సపోర్ట్ అనేది 915 క్యాండిల్ ఇక్కడ నుండి ఉంది, లేదా ఇక్కడ మనకు ఇక్కడ 15 క్యాండిల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ తీసుకోవాలి, లేదా ఈ విక్ నుండి, ఈ విక్ ఉంది కదా 915 విక్, ఇక్కడ నుండి మనకు సపోర్ట్ తీసుకోవాలి. కాకపోతే మార్కెట్ అనేది మనకు ఇక్కడ నుండి తీసుకుంది. ఇక్కడ 1145 నుంచి ఎప్పుడైతే మూమెంటం తీసుకుందో అది మనకు మూమెంటం తీసుకున్న తర్వాత ఇది ఆ తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇక్కడ దీని పక్కన ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందికి రావడం జరిగింది. కానీ ఇది మనకు ఎక్స్పైరీకి కూడా ఒక్కొక్కసారి ఇది ఈ విధంగా జరుగుతుంది. ఆల్రెడీ ఎక్స్పైరీ జరిగింది మనకు November 5th రోజు. అది చూపిస్తాను మీకు నేను అది ఏ విధంగా ఉందో. ఓకేనా, ఇక్కడ సేమ్ ఇదే. ఇక్కడ మనకు తీసుకుంటే ఇక్కడ మనకు 915 క్యాండిల్ నుంచి అయినా లేకపోతే 15 క్యాండిల్ ఏదైనా క్యాండిల్ నుంచి మనకు సపోర్ట్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఇది ఇక్కడి నుంచి డైరెక్ట్ రిజెక్ట్ అయ్యి ఓకే, ఇది ఎప్పుడైతే ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయిందో ఆ తర్వాత కిందికి వచ్చింది. ఇది ఇక్కడి నుంచి రిజెక్ట్ అయ్యి కిందికి వచ్చిందో మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుంది. కానీ దీని కింద చూసుకున్నట్టయితే ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. ఇదే లాస్ట్ బార్డర్. ఇది బార్డర్లో ఎప్పుడైతే ఇటువంటి మూమెంట్, ఉదాహరణకి ఇక్కడి ఇదే మన ఎక్స్పైరీ అనుకుందాం. ఆ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ ఈ 15 క్యాండిల్ కింద ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చి ఇక్కడ నుంచి కూడా, అంటే మెయిన్ పీ చెప్తున్నా, ఇది మెయిన్ పీ కాబట్టి అది చెప్తున్నా. ఎప్పుడైతే మెయిన్ పీ ఇక్కడి నుంచి మూమెంటం తీసుకుంటుందో ఖచ్చితంగా ఇక్కడ 20 కిందికి వచ్చి ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఇది మూమెంటం తీసుకుంటుందో ఇది మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకేనా, ఎక్కడ కంటే సేమ్ మళ్ళీ ఇక్కడ రాకని ఇదంతా సేమ్ ఇదే మూమెంటం ఉంటుంది. ఓకేనా, ఇటువంటిది మనకు ఒకసారి November 5th రోజు జరిగింది. ఆ వీడియో చూపిస్తాను మీకు. ఈ విధంగా విక్కులు ఏర్పడినా కూడా ఇక్కడ నుంచి మనం అనుకున్న ఎప్పుడైతే ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు మూమెంటం ఉంటుందో ఇది చాలా బ్రహ్మాండ మూమెంటం ఉంటుంది అనుకున్నాము. అదేవిధంగా కూడా ఇది ఇక్కడ నుండి, అంటే ఇది మనకు 1115 నుంచి ఇది చూసుకున్నట్లయితే ఇది చాలా బ్రహ్మాండంగా పెరిగింది. ఇది మనకు బుధవారం క్లోజింగ్. ఇది మనం ఆడి చేసుకున్న మెయిన్ పీల మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. మెయిన్ పీ ఇది ఇక్కడ ఈ 15 క్యాండిల్ ఇది మార్కెట్ అనేది మనకు ఇక్కడ ఓపెన్ అయింది డౌన్లో ఏర్పడిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. తర్వాత ఎప్పుడైతే ఈ 945 క్యాండిల్ అనేది కూడా మళ్ళీ ఇది ఈ విధంగా దీన్ని బ్రేక్ చేసి దీని మీద మనకు క్యాండిల్ అనేది ఏర్పడడం లేదు, ఓన్లీ విక్కులు మాత్రం ఏర్పడుతున్నాయి. అటువంటప్పుడు మనం చూసుకోవాల్సింది ఇది మళ్ళీ కింద నుంచి సపోర్ట్ తీసుకుంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ దీనికి విక్ ఉంది, దీనికి విక్కులు ఉన్నాయి, కానీ ఇక్కడ దీని బాడీ నుంచి ఇక మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే దీని కింద, అంటే దీంట్లో మనం చెప్పాం కదా, ఎప్పుడైతే మార్కెట్ అనేది ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక 915 క్యాండిల్. ఇది ఇక్కడ ఈ 915 క్యాండిల్, 945 క్యాండిల్, 1015 క్యాండిల్, ఆ తర్వాత ఇది ఒక 1045 క్యాండిల్. ఇక్కడ మనకు 1115 క్యాండిల్ నుంచి మూమెంటం తీసుకుంది. సేమ్ అది ఇక్కడ మనకు ఇక్కడ ఏమైంది, ఇక్కడ దీని మెయిన్ ఇక్కడ 15 క్యాండిల్ అనేది బ్రేక్ అయ్యి కిందికి వచ్చిన తర్వాత సేమ్ అక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఎక్కడికి వెళ్ళింది, ఇది ఇక్కడికి వెళ్ళింది. అంటే ఇక్కడ మనకు ఈరోజు జరిగిన దాంట్లో 915 క్యాండిల్ అనేది దగ్గరలో ఉంది, మనకు ఈ దగ్గరలో ఉంది. కానీ ఇక్కడ మనకు ఏమి జరిగింది, ఇక్కడ ఇది చాలా లాంగ్లో ఉంది. కానీ ఇక్కడ మనకు మార్కెట్ అంతా ఏం చేసింది, ఇది పెరగాలి కాబట్టి ఇదంతా ఇక్కడనే మనకు టైం వేస్ట్ అనేది చాలా జరిగింది. ఓకేనా, 1150కి వచ్చి మెల్లమెల్ల క్యాండిల్, కానీ ఎగ్దమ్ ఇక్కడ రాలేదు మనకి ఇక్కడికి.
మనకి ఈరోజు చూసినట్లయితే మనకు 2 క్యాండిల్స్ మాత్రమే డైరెక్ట్ పెరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి ఏర్పడినట్లే ఈ విధంగా మూమెంట్ తీసుకుని చిన్న చిన్న క్యాండిల్స్ ఏర్పడినట్లయితే ఇది ఖచ్చితంగా ఇక్కడ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా లేకుంటే ఇది ఎప్పుడైతే దీని బ్రేక్ అవుతుందో ఇది మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి ఇది మార్కెట్ అనేది దీని కింద ఇంతకుముందు ఏమో దీని పక్కన ఏర్పడిన తర్వాత కిందికి వచ్చి ఇక్కడ మూమెంట్ తీసుకుంది కదా. అయితే ఇక్కడ మనకు మూమెంట్ తీసుకుంది కానీ కాకపోతే ఇక్కడ నుండి మనకు డైరెక్ట్ ఇది మనకు దీని మీదే ఉన్న ఈ 915 క్యాండిల్ ఇక్కడ ఇక 15 క్యాండిల్ దగ్గరికి వెళ్ళింది. అర్థమవుతుందా? అదేమో గ్యాప్ డౌన్లో ఏర్పడింది కానీ దీని పక్కన ఉండడం వల్ల ఇది కూడా ఈ రేంజ్లో ఉన్నట్లయితే ఇది కూడా 915 క్యాండిల్ దీని మీద ఉన్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళి మూమెంట్ మెల్లమెల్ల తీసుకున్నట్లయితే ఇది కూడా మనకు చాలా పైకి ఈరోజు మనకి ఇంత డౌన్ఫాల్ ఉండేది కాదు. కాదు ఎప్పుడైతే దీని ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి రిజెక్ట్ అయిందో ఆ తర్వాత ఇది కిందికి రావడం జరిగింది మొత్తం టోటల్గా. ఓకే, అదేవిధంగా ఒకసారి దీంట్లో మన ఆడ్ చేసిన పీరియడ్ ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. మనం చూద్దాం. ఇక్కడ చూసినాం విషయం. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎటువంటి మూమెంటం లేదు వీటి కింద. కాకపోతే ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది. దీని కింద కూడా మనకు సపోర్ట్ అనేది ఏం లేదు. ఇదే బార్డరు దీని కింద ఎటువంటి లేదు. కాకపోతే మనకు మెయిన్ పీ అనేది మనకు సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది మళ్ళీ ఇక్కడకి వెళ్ళడం జరిగింది. అర్థమవుతుందా? ఇది ఇక్కడక వెళ్ళడం జరిగింది. నేను అదే చెప్తున్నా, మెయిన్ ఇంపార్టెంట్ అంటే మనకు మెయిన్ పీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకు దీని కింద ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఇది మళ్ళీ మన కిందికి వస్తుంది అనుకోకూడదు. ఎప్పుడైతే మనకు మెయిన్ పీ అటువంటి మూమెంటం తీసుకుంటుందో ఇది కూడా పైకి వెళ్ళే మూమెంటం ఉంటుంది. ఆ తర్వాత మనం ఏర్పడిన ఒక 915 క్యాండిల్ అనేది ఇది మనకు ఈ రెండు సి మీద పీ రెండు గ్రీన్ ఎందుకు ఉన్నాయంటే అది ఎప్పుడైతే 915 క్యాండిల్ అనేది రెడ్ గ్రీన్గా ఉండి ఆ తర్వాత ఇది కూడా గ్రీన్గా ఉంది. ఎప్పుడైతే ఈ సి అనేది 945 క్యాండిల్ రెడ్గా మారిందో ఇది అక్కడ నుండి ఇది మనకు గ్రీన్గా మారడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది ఇక్కడ రాక. ఓకే, ఇదే మీకు అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది మనకు, ఎందుకంటే ఎక్స్పైర్ అప్పుడు చాలా టైంలో మనకు ఇటువంటి జరుగుతాయి కాబట్టి నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.